నేనొచ్చా. ఎవరూ లేరేంటి? ఏమైపోయారబ్బా? ఎక్కడుంది నా ఊహల సుందరి, స్వప్నాల మల్లె పందిరి? ఏది? ఎక్కడా? నా రవ్వల మువ్వల ముత్యాలమ్మ ఏది? పద్మ, పదు, పద్మ, పద్మ. పద్మ లోపలే ఉంది. అయితే ఒక గమ్మస్ చేస్తా. ఆ దెబ్బతో చిత్తై సొత్తై నా సొత్తు అయిపోతుంది. యాడికి చచ్చింది ఇది? పద్మ ఏటు పోయింది, జనంలో కనపడతావు. అమ్మాయి బాగానే ఉంది. పద్మ ఈ మురిగింది ఆడ పండింది. పద్మ వచ్చేస్తుంది అసలు ఈ కుక్కని ఇలా. అయ్యో బాబా బాబా, పాడు కుక్క ఇంట్లోకే వచ్చేసింది. అయినా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? కుక్క ఎక్కడా? పోయింది. ఏ కుక్క? బావు బావు అన్నదే ఆ కుక్క పోయింది. స్టాప్ ఇట్. ఏమిటి? ఏంటా నవ్వు? ఏంటా నవ్వు? నేను నువ్వు ఏంటి ఏంటి ఏంటి? ఇది రాట్లేదు. అలా కాదు, ఇలా పెట్టాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నా పద్మ. ప్రేమిస్తే ఇలా నవ్వాలా? ప్రేమించుకునే వాళ్ళు నవ్వుకుంటారంటగా అని ఎవరు చెప్పారంట? నా దగ్గరకు వచ్చి కడుపు నొప్పి వేసి ఉంటాడు పుల్లిగాడు. పాపం, అతనికి కడుపులో నొప్పి ఎందుకు వచ్చిందో? నవ్వితే వచ్చిందట. వాడికి పెళ్ళైన కొత్తలో రాత్రిపూట వాడు పెళ్ళం కాడ పగపగ పగపగ నవ్విండట. ఆ దెబ్బకి వచ్చిందట వాడి కడుపు నొప్పి. వెదవర నా దగ్గరకు వచ్చి చచ్చిండు. సరే కానీ ఇంతకి తమరు వచ్చిన పని ఏమిటో ఇంకా చెప్పలేదు. సిగ్గులేదు అలా అడగడానికి? సిగ్గెందుకు? సిగ్గుంటే నేను డాక్టర్ ఎట్టాక అవుతావమ్మా? సిగ్గు లేదు కాబట్టి నేను పెద్ద డాక్టర్ అయినా. నన్ను పెళ్లి చేసుకో పద్మ. ఏంటి? నేనా? నిన్న నాకేం తక్కువ? అందరికి ఉన్నదనుకుంటే నాకే ఎక్కువ ఉంది. ఏంటిది? ఆస్తి. ఆస్తి పద్మ. నీ ఆస్తి వద్దు, నువ్వు వద్దు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళి బాబా, నాకు అసలే తలనొప్పిగా ఉంది. నీకు తలనొప్పిగా ఉందా? అయితే కాస్త వెంటనే ఇంజనీర్ పూసాయి. ఇంజనీర్ కాదు, అమృతాంజన్ 2 డబ్బాలు పూసాయి. దెబ్బకి నీ తలనొప్పి పోద్ది. బాబా ప్లీజ్ బాబా, నాకు 2 రోజుల నుంచి బాగాలేదు. నువ్వు దయచేసి నన్ను వేధించు నాకు బాబా. ఇన్సల్ట్, ది గ్రేట్ ఇన్సల్ట్. ఈ డాక్టర్ కోరు దశరథ రామ సత్యనారాయణ శివకేశవ సుబ్రహ్మణ్య. ఆపు బాబా నీ పురాణం. పద్మ గారికి 2 రోజుల నుంచి కడుపులు నొప్పా. 2 నెలల నుంచా? చాచా 2 రోజుల నుంచా? నాకే కాదు, డాక్టర్ చదివిన మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. అందరికీ మనమే. షబ్బా బాబా, నా మాట విని నీళ్ళున్న బావిలో ఎక్కడన్నా దూకి చావరాదు.
పెద్ద బాగా ఉంది ఆడ నా వల్ల కాదు. అందుట్లో పెద్ద కప్పలు కుక్కలు వచ్చి ఏంటి చేపలు అన్నీ ఉన్నాయి, అన్నీ కొరుక్కొని తింటాయి. ఓకే బాబా, దరిద్రం పోయింది. బా ప్లీజ్ బాబా, నన్ను విసిగించకు. నాకు అసలే కడుపులో మంటగా ఉంది. ఒరే కాంపౌండర్, కాంపౌండర్ రారా. నా పేరు కాంపౌండర్ కాదండి, కాంపౌండర్ కన్నారావు అని పిలవండి. ఏడ్చావులేరా? నేను అడవలేదండి, అగోరించావులేరా? నేను మీ దగ్గర వానేస్తే మీరే ఏడుస్తారండి. సరేలేరా ఎదవా. సార్ నేను ఎడవను కాదండి, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. పెళ్ళయి పెళ్ళం వచ్చి అది చచ్చిన తర్వాత పిలవండి ఎడవని. సరే కాంపౌండర్ కన్నారావు గారు, చెప్పండి సార్. నా వరదలు రాబోయే కాలంలో రాబోయే నా ప్రియురాలు భార్య అయితే నన్నేం చేయమంటారండి? నా నెత్తికి ఎక్కరా. మీ నెత్తికి ఎక్కాలంటే కింద కూర్చోండి, అప్పుడు కానీ నేను మీ పైన ఎక్కుతా. అబ్బాబ్బాబ్బా, వీటితో సత్యంత పని అయిందిరా బాబు. అరే కాంపౌండర్ కన్నారావు, చెప్పండి సార్. పేషెంట్కి ఆపరేషన్ చేయాలి, వెంటనే వెళ్ళి అన్ని ఏర్పాటు చేసుకోర్రా. కోసి కుట్టేస్తా. అవునండి పద్మ, నీకు ఎన్ని రోజుల నుంచి కడుపులో మంటకు వస్తుంది? జస్ట్ తమరు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఏం బాధపడకు. ఇప్పుడే నాకు బాగా మొదలైంది. సరే సరే, నీకు వెంటనే ఎబిటల్ ఆపరేషన్ అన్ని చేసేస్తాను, నువ్వేం భయపడకు. డోంట్ వరీ. కడుపు మంటకి ఆపరేషన్ చేస్తారా? ఏర్పాట్లు రెడీ సార్. రే ఏంట్రా ఇది? ఇదే అరే ముగ్గురి వామ్మో, ఈడోడు నేను ఒక్కడనే అనుకోండి, ఎంతమంది వస్తే నాకేముంటది. సార్ డాక్టర్ గారండి, మీరు చూసుకోండి రా. ఈ పేషెంట్ కొమ్ములకి ఈ తాడేసి ఒక ఇద్దరు పట్టుకుంటారండి. వీళ్ళిద్దరు ఇదిగోండి, ఈడున్నాడు చూడండి. నువ్వేం చేస్తావురా? వీడు వెనకాల ఎత్తి పట్టుకుంటాడు తోకని, అప్పుడు గాని చెయ్యొచ్చు సార్ ఆపరేషన్. ఒరే యు రాస్కెల్ స్టూపిడ్ బెఫెలో, అదేమన్నా పశువు అనుకుంటున్నావురా కాలు చేతులు కట్టేయటానికి? నువ్వు ఇలా చేస్తావు నాకు ముందే తెలుసు, అందుకే నేను రానన్నాను ఇక్కడికి. బాబా వీడు నిజంగానే కట్టించుకో, వాడే కాదు కట్టించుకో. చెప్పండి, ఇంకా పేషెంట్ కి కడుపులో నొప్పి అన్నారు కదా, ఇంకేం చేయమంటారు? నువ్వురా సార్, ఏర్పాట్లు అయిపోతున్నాయి, చెప్పాలి తొందరగా. కట్టేరా. భక్తుడు 2 తీసుకొస్తా కానీ మా నాన్న దాడి పెట్టి ఆడ పెట్టిండు, మా నాన్న ఆడండు. సార్ బాబా బాబా ఒరేయ్ అది రావట్లేదురా. ఏడగట్లు నువ్వు ఇట్రా. 2 కేజీలు చికెన్ తిందాం దాకా. ఓకే ఓకే, నేను అన్ని చూసుకుంటాను కానీ పద్మ అబ్బాబా బాబా మీ కాంపౌండర్ భలే ఉన్నాడు బాబా, చాలా నైస్ గా చేస్తున్నాడు. వాడు పొట్టోడే, నాకు తెలుసు. నాకు తెలియకుండా ఆడో గిల్లు అంటాడు వాడు. నేను అనుకుంటున్నా ఉన్నా ఈడేదో నా కాంపౌండర్ అనుకున్నా, శుభ్రం చేసి నేను పెట్టుకున్నందుకు నా పంప అంతా ఆరింది. అబ్బాయ్ పద్మ పద్మ, ఒరే ఎదవా, ఇదేమన్నా పశువుల హాస్పిటల్ అనుకుంటున్నావురా?
గొట్టంతో మందులు పోయటం ఏంటిరా? నా పేషెంట్ ఎవరు గొడ్లు అనుకుంటున్నావారా? బయటికి వెళ్ళరా, యు గెట్ అవుట్. సార్ నేను గనక మళ్ళీ బయటికి వెళ్ళంటూ ఇక మళ్ళీ రానంటే రాను. బాబు పోమాకయ్యా, దొరికావు. పోరం పో కన్నయ్య. సార్ నేనేనా? నిన్నేరా? నన్ను మరి నేను కాదు వాళ్ళందరూ. సార్ నేను పోనంటే పోను. పోతావా లేదా? పోను. యు గెట్ అవుట్. కానీ ఇప్పుడు కనుక మళ్ళీ పోయిననుకో ఇక రానంటే రాను జీవితంలోని. దేశం గొడ్డుపోలేదండి. నీలాంటి డాక్టర్లు ఊరికి గొంతుకి ఉన్నారు. పోతున్నా నేను. పోతున్నావా కన్నారా? పోతున్నాను. నువ్వు పోతే తాడి చెట్టు కాడికి ఎవడు పోతాడురా? మళ్ళా రావా కన్నారావు? రానంటే రాను. ఈ కాంపౌండర్ కన్నారావు అంటే ఏమనుకున్నారు సార్? బర్రెలు, దున్నలు, ఎద్దులు, గొర్రెలు, కుక్కలు, నక్కలు అన్ని ఈ కాంపౌండర్ కన్నారావు మాట విని తీరాల్సిందే. నువ్వెంత, నీ వ్యవహారం ఎంత? పోతున్నా అంటే నేను కుక్కనా కన్నారావు? అది కూడా చాలా విశ్వాసం కళ్ళ జంతువు అండి, మీకులా కాదు. కాంపౌండర్ గారు, మీరు నన్ను కుక్కాను నక్కాను ఇంక నీ నువ్వు మాత్రం నన్ను ఎడిచిపెట్టాలి మాకయ్య. సార్ నేను ఇక్కడ నుంచి వెళ్ళకుండా మీ దగ్గరే ఉండాలంటే నాకు మరి కొంచెం జీతం పెంచాలి సార్.